కార్యక్రమాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు సార్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్మికులకు, మహిళలకు, రైతులకు, యువకులకు అన్ని రకాలుగా ప్రాధాన్యత లభిస్తున్నది మనకు తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు గతంలో ఆటో డ్రైవర్లంటే చాలా చులకనగా చూసేవాళ్ళు. ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకోవడం కానీ వాళ్ళ గోడు వినటం కానీ అనేది ఎప్పుడూ కూడా చరిత్రలో లేదు. కానీ చంద్రన్న పరిపాలన వచ్చినాకే ఇవాళ ఆటో డ్రైవర్ అన్నకి ఒక గుర్తింపు, ఒక మర్యాద దక్కిందనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున ఆటో నేస్తం, ఆటో డ్రైవర్లు నేస్తమని ఒక పథకాన్ని ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మిగిలినటువంటి మంత్రివర్యులు, నా తోటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మాకనేని బసవపున్నయ్య స్టేడియంకి వచ్చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడూ కూడా ప్రజల కష్టాల్ని, కార్మికుల కష్టాల్ని విని ఆలకించి వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయాలో, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా వాళ్ళని ఆదుకోవటంలో ముందడుగు వేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అనేది విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల మాధవ్ గారు కూడా ఉన్నారు. కేంద్రం నుంచి అనేకమైన సహాయాలంతా ఉన్నాయి. ఈ రోజున సమస్యల్ని అధిగమించి, కష్టాల్ని అధిగమించి పేద వర్గాలకి సంక్షేమ పథకాలు చేయటంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్తే ఎగతాళి చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఆ రోజు పాలకపక్షం ఎగతాళి చేసింది. వీళ్ళు అధికారం కోసం చెప్తా ఉన్నారు, అధికారంలోకి వచ్చినాక పేదల్ని పలకరించరు, పేదల్ని పట్టించుకోరు, అనేకమైనటువంటి అవాస్తవాలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఆ పార్టీల్ని, ఏమైంది ఇవాళ? సూపర్ 6 సూపర్ హిట్ అయిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. గతంలో ఇదే రాజకీయ పార్టీలు అమ్మ ఒడి అని 2019లో భార్య భర్తలు ఇంటింటికి వెళ్ళి చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని. అధికారంలోకి వచ్చినాక అర్ధవడి చేసి ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి అని చెప్పి తల్లికి ఉసురు తగిలే విధంగా చేశారు. కానీ మేము 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పాం, తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి తల్లిని ఆదుకుంటామని చెప్పాం, మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. నిజమో కాదో ఆలోచన చేసి చెప్పని చెప్తా ఉన్నా. 200 రూపాయలు ఉండేది 2014లో నేను శాసనసభ్యుడు, మొట్టమొదటి శాసనసభ్యుడు అయినప్పుడు పింఛను. ఆ రోజున ఇదే నియోజకవర్గంలో 10,000 మందికి నా సొంత డబ్బులతో ఆ 200 కూడా రాకపోతే పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున. ఆ రోజు చెప్పాం పింఛన్లు పెంచుతామని. 200 పింఛన్ని తల్లుల్లాంటి, తండ్రుల్లాంటి అక్కలకి, చెల్లెలకి, వికలాంగులకి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సమస్యలున్నా ఆదుకుంటానికి ముందుకొచ్చి 2,000 రూపాయలు చేశారు. ఆ రోజున 2019 ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చి 3,000 చేస్తామని చెప్పాడు. ఆ 3,000 చేయడానికి ముప్పు తిప్పలే పెట్టి ప్రజల్ని 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 5 సంవత్సరాల్లో 250 రూపాయల చొప్పున పెంచి నరకం చూపించాడు ప్రజలకి, వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి. కానీ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రచారంలో కూటమి ప్రభుత్వం చెప్పాం ప్రజలకి, రేపు అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని
4000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి రాగానే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో 2014, 2019 5 సంవత్సరాలు రన్ చేస్తే ఈ మహానుభావుడు వచ్చి అన్నా క్యాంటీన్లను రద్దు చేశాడు. ఆటో డ్రైవర్లు, అనేక అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉపయోగించి అన్నా క్యాంటీన్లు తీసేస్తే మళ్ళా 2024లో అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. మహిళలకు ఉచితంగా గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మా అక్క చెల్లెమ్మలకి 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు స్త్రీ శక్తి పథకం అని పేరు పెట్టి మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం అని చెప్పాం. ఇక్కడ మా ఆటో అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. మీ భార్యలు, మీ భార్య, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లిదండ్రులు, మీ అందరూ కూడా, మీ ఇంట్లో ఆడపడుచులు కూడా ఏ ఊరు వెళ్లాలన్నా ఇవాళ ఉచితంగానే ఇవాళ ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారంటే అది స్త్రీ శక్తి పథకం యొక్క మహిమ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానివల్ల ఆటో డ్రైవర్లకి సంపాదన తగ్గింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. సభలో మాట్లాడా, ఇలాగ జరుగుతుంది, విషయం ఇలా ఉంది సార్ అని అంటే వెంటనే స్పందించి ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ లెక్కలు తీయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎంత ఖర్చైనా పర్లా చిన్న చిన్న కుటుంబాలు, ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదని చెప్పి ఇవాళ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున ఇవాళ ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్ నేస్తం అని పథకం పెట్టి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయమని కోరుతా ఉన్నా. మేము ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది, ప్రతి హామీని నెరవేరుస్తాం. ఇవాళ ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు సానుకూలంగా లేకపోయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం, ఇవ్వని హామీలు నెరవేరుస్తా ఉన్నాం. డిఎస్సి పెట్టి 17,000 మందికి ఎన్ని సమస్యలున్నా గౌరవ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ పరీక్ష ఆపాలని ఎన్ని రకాలుగా చూసినా దాన్ని నిర్వహించి 17,000 మందికి మొన్ననే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మన పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇంకా ఆటో డ్రైవర్లకి ఈ 15,000 రూపాయలే సరిపోదు, ఇంకా చాలా చేయాలి, చాలా చేస్తాం. ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు అధికారులు తెలియజేశారు. సంక్షేమ బోర్డు విషయంలో కూడా ఈ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తా ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఇప్పటికే గ్రీన్ ట్యాక్స్ ని తగ్గించడం జరిగింది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి గ్రీన్ ట్యాక్స్ ని ఆ రోజు సమావేశంలో సభలో మేము కూడా ఉన్నాం. ఆ రోజున గ్రీన్ ట్యాక్స్ ను కూడా తగ్గించడం జరిగింది. ఇంకా ఏదైతే ఆటో కార్మికుల, ఆటో డ్రైవర్ల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంత్రితో అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సమస్యల్ని పరిష్కరించినటువంటి మంత్రివర్గానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ అందరం కూడా ఇవాళ మన కష్టాల్లో అండగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులకి, మంత్రివర్గ సహచరులకి, మంత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం,
వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.